తిరుపతిలో పడిన భారీ వర్షానికి దొడ్డాపురం వీధిలో భారీ వృక్షం నేలకొరిగింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక చీరాలలో పిడుగుపడి కొబ్బరి చెట్టు తగలబడిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. మేరీ క్రిస్టియన్ పేటలో పిడుగు పట్టడంతో స్థానికులు ఒక్కసారిగా భయపడిపోయారు. పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు తగలబడింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈ వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక విజయవాడలో వర్షాల ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ వ్యాప్తంగా ఈరోజు ఈదురుగాలుతో కూడిన భారీ వర్షం కారణంగా అనేక హోర్డింగ్లు అన్ని కూడా కూలిపోయిన పరిస్థితి, చెట్లు కూడా ఇరిగిపడంతో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీ స్వయంగా రంగంలో దిగారు. మొత్తం రోడ్డు క్లియరెన్స్ చేసే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనతో పాటు కలెక్టర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎటువంటి మొత్తం పక్కన నీట్ ఎగ్జామ్? అదే విజయవాడ సిటీలో చుట్టుపక్కల ఏరియాలో ఒక 147 మిల్లీమీటర్ రైన్స్ ఒకేసారి పడింది. హాఫ్ అన్ అవర్లో పడిపోయింది. ఇది ఆల్రెడీ ఐఎండీ నుంచి అలర్ట్స్ ఉన్నాయి. ఆయన ఇంత త్వరగా వస్తుందనేది ఊహించలేకపోయాము. బట్ ఇప్పుడు ఆ హోర్డింగ్స్ అలాగే రోడ్ మీద ఈ చెట్లు అవన్నీ పడున్నాయి. ఎక్కడికక్కడ ఆల్రెడీ విఎంసీ టీమ్ రోడ్లో ఉన్నాయి. అవి క్లియర్ చేయించేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 5 రోడ్ బ్లాక్స్ ఉంటే క్లియర్ చేశాము. ఒక 8-9 అవి పడి ఉంటే హోర్డింగ్స్ అవి కూడా క్లియర్ చేశాము. శానిటేషన్ వరకు సిబ్బందిని అందరినీ పిలిచేసాము. సండే అయినప్పటికీ ఎవరికి సెలవు లేదు. అలాగే కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఓపెన్ చేసి ఉన్నాము. సో నెక్స్ట్ 3 డేస్ కంప్లీట్గా అలర్ట్గా ఉండండి. ప్రతి సచివాలయం స్టాఫ్ని కూడా పెట్టేసి రౌండ్ ద క్లాక్ డ్యూటీ వేసుకోవడం జరిగింది. ఎక్కడ పబ్లిక్ అసౌకర్యం కలగకుండా ఎంత వర్షం వచ్చినా కూడా వాళ్ళని సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే రేపు కూడా ఈ రైన్స్ ప్రిడిక్షన్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా బయటకు వస్తున్నప్పుడు చూసుకొని వర్షం ఉన్నప్పుడు రాకుండా, అలాగే ఈ వెహికల్స్ రోడ్ మీద ఏదైతే పార్క్ చేస్తున్నారు అది జాగ్రత్తగా ఇంట్లో పార్క్ చేసుకోండి. వచ్చే ముందు ఒకసారి అడ్వైజరీస్ వింటూ ఉండండి. రేడియోలో కానీ టీవీలో కానీ అడ్వైజరీస్ చూసుకుంటూ మీ ట్రావెల్ కానీ లేదా బయటకు వచ్చే ప్రోగ్రామ్స్ కానీ ప్లాన్ చేసుకోమని చెప్తున్నాను. అంటే ఈదురుగాలు చూసాం పొద్దున హోర్డింగ్లు పడిన చెట్లు కూడా మీరు దగ్గర నుంచి కొట్టిస్తున్నారు. ఈ రెండో కూడా ఈదురుగాలతో కూడిన వర్షం ఉంటుంది. ప్రజలను ఎట్లా అప్రమత్తం చేస్తారు? అదే రేపు కూడా ఇలాగ ఎదురుగాలితో కూడిన వర్షం ఉంటుందని ఐఎండీ నుంచి మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి అలర్ట్ ఉంది కాబట్టి ప్రజలకి విన్నపం ఏంటంటే దయచేసి ఈ చెట్లు పెద్ద చెట్ల దగ్గర బయటికి రావడము, అలాగే బయట జాయివాకింగ్ ఏమైనా చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మెయిన్లీ వర్షము అర్లీ మార్నింగ్ 7-8 o'clock ప్రిడిక్షన్ ఉంది కాబట్టి ఆ టైంలో కొంచెం బయటికి రాకుండా 1 రోజు 2 రోజు ఇంట్లోనే ఉంటే బాగుంటుంది. అలాగే వెహికల్స్ రోడ్ పక్కన పెడితే అది చెట్లు పడి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వెహికల్స్ అవన్నీ ఇంటి లోపల షెడ్లో పెట్టుకునే ట్రై చేయండి. అలాగే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే క్రిటికల్ ఇల్లు ఉంటారో సో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే కలెక్టరేట్ కాల్ సెంటర్ కానీ 188 కాల్ చేసి వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయండి అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైనా ఇబ్బందులు ఉంటే కలెక్టరేట్ కాల్ రూమ్ పెట్టినాము, కాల్ సెంటర్, అక్కడికి ఫోన్ చేసి తెలియజేయగలరు. ఇది ముఖ్యంగా చూస్తున్నాము. ఈరోజు రేపు 3 రోజులు భారీ వర్షాలు ఎదురుగాలు ఉన్న నేపథ్యంలో ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి రావడం కూడా సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా కాల్ చేయని చెప్పి కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నారు. విలియమ్స్తో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.